పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ఘనమైన మన స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ విషయమైన ధ్యానం నిమిత్తమై మత్తయి సువార్త 24వ అధ్యాయం 3 నుండి 51వ వచనం వరకు, మార్క్స్ వార్త 13వ అధ్యాయం 4వ వచనం నుండి 37వ వచనం వరకు, లూకా సువార్త 21వ అధ్యాయం 7 నుండి 36వ వచనం వరకు ఉన్న ఈ లేఖన భాగముల ద్వారా ఈ సమయంలో మాకు అవసరమైన వర్ధమానం అనుగ్రహించి మేము మీ ప్రజలైన అనేకులు ఆత్మీయమైన క్షేమపడితి పొందినట్లు, అపవాదికి అభ్యం కలిగి మీ నామని మహిమ కలిగినట్లు అచ్చలుపున్నైను డామ్ చేసుకుని మీ రోటికి బోరుగా మీ చేతిలో సాధనగా మాత్రమే వాడుకొని ఆత్మల వాక్యములో స్వాతంత్రం అనుగ్రహించమని మా ప్రార్థన ఉన్నందుకే స్తోత్రం చెల్లించి విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ విషయమైన ధ్యానం ప్రభువైన యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచిన వారికి ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. రాకడ అన్నది చూడని దానికి వరకు ఎదురు చూచే ఒక నిరీక్షణను కలిగిస్తున్నది. దేవుని వాక్యంలో రోమా పత్రిక 8వ అధ్యాయం 24-25 వచనాల్లో, ఏలేనిగా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితిమి. నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించను. మనము చూడని దాని కొరకు నిరీక్షించని ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదు. ఈ లేఖన భాగంలోని భావమేమనగా, చూడని దాని కొరకు ఎదురు చూడడమే నిరీక్షణ. అనగా చూడని దానిని అది ఉన్నది అనే విశ్వాసంతో ఎదురు చూడడమే నిరీక్షణ యొక్క భావం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో సహా విశ్వాసం అనున్నది నిరీక్షించబడు నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని వ్రాయబడినది. అనగా నిరీక్షించబడినవి ఉన్నాయి అని రుజువుపరిచేదే విశ్వాసం. కనుక ఇలాంటి విశ్వాసంతో మనం దేన్ని చూడలేదో అది ఉన్నది అని నిరీక్షించి ఒక దినమున అందులో ప్రవేశించడమే నిరీక్షణ యొక్క ఫలితం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు 2 విధాలుగా ఉన్నట్లు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-13 వచనాల్లో వ్రాయబడి ఉన్నట్లు చూస్తున్నాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో కృప ప్రత్యక్షమై అని చెప్పటం వలన ఇది భూతకాలంలో సూచించినది. 2వ అధ్యాయం 13వ వచనంలో మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచొచ్చు అని వ్రాయబడినందున భవిష్యత్ కాలంలో మొదటి దర్శన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ప్రకారం పరమండలానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి భూమి మీద రక్తం ఇచ్చుకున్న ప్రజలైన సంఘమును మొదటి కొరింథీ 15వ అధ్యాయం 50 నుండి 54వ వచనం వరకున్న ఈ లేఖన భాగముల యొక్క అనుభవములు, అనగా క్షణములో మార్పు చెందిన మహిమ శరీరములతో మధ్యాకాశానికి తీసుకొని వెళ్ళి అక్కడ 7 సంవత్సరాలు అయిన తర్వాత ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన్ను చూచును, ఆయన్ను పొడిచిన వారును అనగా ఇజ్రాయేలును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు అని వ్రాయబడినట్లుగా 7 ఏళ్ల తదుపరి ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశంలో అనగా పరమండలం మీద తన రక్తం ఇచ్చుకున్న ప్రజలను ఉంచుకున్న వారిని తీసుకొని ఈ భూమి మీదకి వచ్చే రెండవ రాకడ విషయం కూడా చెప్తున్నది. ఈ ప్రకారంగా భవిష్యత్ కాలంలో దృశ్యమైనటువంటి ప్రత్యక్షత, అదృశ్యమైన ప్రత్యక్షతను గురించి మొదటి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నట్లు మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచొచ్చు అని వ్రాయబడినట్లున్నది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి
రక్షణ పొందిన ప్రతి వారు కూడా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలోని కృప ప్రత్యక్షతలో ప్రవేశించి ఉన్నారు. అనగా భౌతికాలంలోని దృశ్యమైనటువంటి ప్రత్యక్షతలో ప్రవేశించున్నారు. ఇటు ప్రత్యక్షతలో ప్రవేశించడం కూడా విశ్వాసమే ఎంత అవశ్యమో మొదటి పేతురు 1వ అధ్యాయం 8-9 వచనాల్లో వ్రాయబడినది. అదేమనగా, మీరు ఆయన్ను చూడకపోయినను ఆయన్ను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయన్ను కనులారా చూడక విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమునగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనస్యమును మహిమాక్తమును సంతోషము గలవారే ఆనందిస్తున్నారు అని వ్రాయబడి ఉన్నట్లు భూతకాలంలో జరిగిన ప్రభుని యేసుక్రీస్తు యొక్క దృశ్యమైనటువంటి కృపా ప్రత్యక్షతను అనగా యోహాను సువార్త 1:14 ఉన్నట్లు ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అన్న ఈ ప్రత్యక్షతను మనం చూడకపోయినప్పటికీ మనం ఆయన ప్రేమించచ్చు. ప్రభుని యేసుక్రీస్తు నా పాపాలకు అస్మేసుల్లో మరణించి సమాజ తిరిగి లేచను అని నమ్ముట వలన ఆ నమ్మకానికి ప్రతిఫలము ఆత్మరక్షణ అనగా పాపక్షమాపణ, దాని విషయమైన బాప్తిస్వం ద్వారా వచ్చేటువంటి రక్షణ మనకు దొరికినది అని మన హృదయాల్లో మనము అనుభవించి ఇప్పుడు అనుభవిస్తున్న చెప్పని శవుని మహిమాక్తమైన సంతోషము గల ఆనందంలో మనం ప్రవేశించున్నాం. గనుక ప్రభుని యేసుక్రీస్తు యొక్క భూతకాలంలోని ప్రత్యక్షమైనటువంటి కృపా ప్రత్యక్షతలో మనం ప్రవేశించడం కూడా మనం చూడగయే విశ్వాసంతో అందులో ప్రవేశించి అనుభవిస్తున్నాం. ప్రభుని యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షతలో కూడా దాన్ని మనం చూడకపోయినను ఇప్పుడు కలిగి ఉన్నటువంటి విశ్వాసంతో మనం చూడని దాన్ని ఉన్నది అని నమ్మి ఎదురు చూసి తప్పనిసరిగా ఒక దినమున మొదటి దశ పత్రిక 4వ అధ్యాయం 17 వచనం ప్రకారమైనటువంటి ఆ మహిమ ప్రత్యక్షతలో మనము పాలు పొందుతాము. ఇది ప్రభుని యేసుక్రీస్తు నుండి విశ్వాసం నుంచి రక్షణ పొందినటువంటి మనకు అనుగ్రహించబడిన దేవుని కృప అయి ఉన్నది. దాన్ని మనం ఏ విధంగా సద్వినియోగపరచుకొని వలనో తదుపరి మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే వారు జీవించవలసిన జీవన విధానమును ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు రాసిన దాదాపు 14 పత్రికల్లో, యోహాను రాసిన 3 పత్రికలు, ప్రకటన గ్రంథములో పేతురు రాసిన 2 పత్రికల్లో, యాకోబు రాసిన పత్రికలో, యూదా రాసిన పత్రికలో మనము గమనిస్తున్నాం. సరే, ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తు యొక్క భౌతకాలంలోని ఈ కృప ప్రత్యక్షతను ప్రభుని యేసుక్రీస్తు యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు అన్న మాట ప్రకారం ఆయన స్వకీయులైన యూదులు ఆయనను లేక తీతుకు రాసిన పత్రిక 2:11, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-21, యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనమును వారు ఈనాటికి అంగీకరించలేదు. ఈనాటికి వారు ఆ కృపా ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నట్లే ఉన్నది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడిన ఈ ప్రవచనాత్మకమైనటువంటి విషయం ప్రకారం, అనగా యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము.
62 వారములు తొందరగల సమయములందు పట్టణము రాజవీధులను కందకములను మరలా కట్టబడును అని చెప్పబడినటువంటి వాక్యములోని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు, అనగా మెస్సియా వచ్చే వరకు, లేక క్రీస్తు వచ్చే వరకు అని ఈ ప్రవచనం కోసం యూదులందరూ యేసుక్రీస్తు యొక్క కృపా ప్రత్యక్షత శరీరధారిగా ఈ లోకంలో యేసునామమును జన్మించక పూర్వం నుండి ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నది. అయితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలోని ఈ ప్రవచన కంటే ముందుగానే మనకు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనము మొదలు, యెషయా 9వ అధ్యాయం 6వ వచనం, 11వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు, 3వ అధ్యాయం 11 నుండి 15 వచనాల వరకు ఈ ప్రవచనాత్మకమైన వాగ్దానాలన్నీ కూడా లేఖనాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు అభిషక్తుడు క్రీస్తు లేక మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉండినటువంటి యూదులు ఆయన ఈ దిన వరకు ఎందుకు నమ్మలేకపోయారు? వారు ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సియా కృప ద్వారా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. మరణం సమాచేయబడి తిరిగి లేచి మహిమలో చేర్చబడి తిరిగి మహిమ ప్రత్యక్షత రాబోతున్నాడు. అయినప్పటికీ వారు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలోని మెస్సియా ఈయనే అని యేసునామమున ఈ లోకంలో జన్మించి 33 సంవత్సరం జీవించి బోధించి సూచక్రియలు జరిగించి చివరికి మరణించి సమాధి చేయబడి పునరుత్థాన మూలముగా రోమ 1:6 ప్రకారం పరిశుద్ధాత్మ వలన దేవునికి క్రీస్తు అని నిరూపించినప్పటికీ ఎందుకు వారు నమ్మలేకపోయారు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రభువైన యేసుక్రీస్తు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడినట్లు ఆయన మెస్సియాగా లేక అభిషక్తుడైనటువంటి రాజుగా ఈ లోకమునికి వచ్చి తమను రోమా సామ్రాజ్య బానిసత్వం నుండి విడిపించి యూదుల నిమిత్తం లేక ఇజ్రాయెల్ నిమిత్తం ఒక రాజ్యాన్ని స్థాపించిననే భావం వారిలో ఉన్నందున యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం ప్రకారం వారు ప్రభువైన యేసుక్రీస్తును బలవంతంగా పట్టుకొని ఆయన రాజుగా చేయాలని కోరుకుంటున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలోని వాక్యాన్ని నేను చదువుతున్నాను. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొని పోతున్నారు అని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. అనగా వారు ఈ లోకంలో మెస్సియా అని పేరుతో లేక క్రీస్తు అని పేరుతో అభిషక్తుని పేరుతో జన్మించి వారికి రాజుగా ఉండి వారున్న రోమా సామ్రాజ్య బానిసత్వం తప్పించి వారికి ఒక రాజ్యాన్ని స్థాపించుతాడు అనే ఒక భావంలోనే వారు ఆనాడు ఈనాడు కూడా ఉన్నట్లుగా ఉన్నది. కానీ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలోని అభిషక్తుడు లేక క్రీస్తు అదే పేరుతో గాక యేసు నామమున మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారం ప్రత్యక్షమయ్యాడు. యేసు అని పేరు యూదులకు ఇవ్వబడిన గ్రంథం అనగా ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు ఎక్కడా లేదు. కాబట్టి ఆ పేరు అనగా యేసు అని పేరు ఒక దేవదూత ద్వారా దేవుడు మరియకు ఆ భర్త అయిన యేసేపుకు మాత్రమే మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 నుండి 23వ వచనం వరకు ఉన్న లేఖన భాగాల ద్వారా అనగా యేసుక్రీస్తు జన్మవిధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపును ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి
ఆమెను అవమానపరిచినోళ్ళకి రహస్యముగా ఆమెను ఉడినాడని ఉద్దేశించను. అతడి ఈ సంగతుల గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభువుతో స్వప్నమందు అతని ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనెను. ఎందుకనగా యెషయా 7:14 ఉన్నట్లు, ఇదిగో కన్యక గర్భవతియే కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదని ప్రభు తన దూత ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగి ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. కానీ ఈ లేఖన భాగాల్లో యేసు అని పేరు కేవలము యేస్తలేని మరియకు ఆమె భర్త అయిన యోసేపుకు మాత్రమే దేవుడు తన దూత ద్వారా తెలియపరిచాడు. తర్వాత అభిషక్తుడు లేక క్రీస్తు ఒక రాజుగా రాజగృహంలో జన్మిస్తాడని భావించిన యూదులకు ఆయన మత్తయి సువార్త 13:55, మార్కు 6:3, లూకా సువార్త 4:24-30 వచనాల ప్రకారం ఒక వడ్రంగి గృహంలో జన్మించి ఒక సామాన్య కుటుంబానికి చెందినవాడిగా సాంఘికంగా ఎంతో తక్కువ స్థితిలో ఉండి వచ్చిన వాడైనందున యూదులు యేసునామమున వచ్చిన వాడే వారు ఎదురు చూస్తుండిన దానియేలు గ్రంథం 9:25 అభిషక్తుడు లేక మెస్సియా లేక క్రీస్తు అని నమ్మలేకపోయారు. యోహాను సువార్త 12:37 ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లు, యేసు మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారితో ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరేరి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యలో యేసునామమున జన్మించి 32 సంవత్సరం జీవించిన జీవితంలో ఎన్నో సూచక్రియలు జరిగించాడు. ప్రపంచంలో ఏ జనుల మధ్య జరిగించినటువంటి సూచక్రియలు ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్య జరిగించారు. అయినను వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన సూచక్రియలను బట్టి ఆయన్ను నమ్మిన వారు కారు. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు, లోకములో ఎవరి మధ్య చేయని సూచక్రియలు మీ మధ్య నేను చేసి ఉండని పక్షమున ఇక మీ పాపమునకు పరిహారం దొరికి ఉండేది. కానీ నేను మీ మధ్య చేసిన సూచక్రియలు మరి ఏ జనుల మధ్య చేయబడలేదు కాబట్టి ఇప్పుడు మీ పాపమునకు ఏమాత్రమే కానీ మిషలేనిదై ఇక మీరు మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదని కూడా యోహాను సువార్త 8:21 నుండి కొన్ని వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారితో చెప్పడం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు దానియేలు గ్రంథం 9:25 ప్రకారం ఈ లోకంలో యేసు నామమున వచ్చి వారి మధ్య అన్ని సూచక్రియలు చేసినప్పటికీ వారు నమ్మలేకపోయారు. ప్రభువైన యేసుక్రీస్తుని వారు శిలువ మరణానికి అప్పగించడానికి కయప అనే ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకువెళ్ళి మత్తయి సువార్త 26:57 కొన్ని వచనాల్లో ఉన్నట్లు ప్రభువైన యేసుక్రీస్తును, దేవుని కుమారుడు నీవేనా, అది మాకు చెప్పుమని మత్తయి సువార్త 26:63 అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూచి, నీవు దేవుని కుమారుడు క్రీస్తు అయితే ఆ మాట చెప్పుమని జీవముగల దేవుని తోడు నీకు ఆనబెట్టుచున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తుని అడగ్గా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, నువ్వు అన్నట్లు నేను దేవుని కుమారుడు క్రీస్తునే అన్నాడు. కానీ వారు యేసు నామమున వచ్చినటువంటి క్రీస్తును
దేవునికి మేము క్రీస్తు అని నమ్మకపోగా అది దేవదూషణ అని ఆక్షేపించి లేక తీర్మానించి ఇక సాక్షులతో పని లేకుండానే ప్రభునేసుక్రీస్తున్న శిలువ మరణానికి అప్పగించరు, కానీ వారు ఆయన క్రీస్తు అని నమ్మలేకపోయారు. చివరిగా ప్రభునేసుక్రీస్తు శిలువలో మరణం సమాధి చేయబడి తిరిగి లేచి పాతాళమును సమాధిని మరణమును గెలిచి పునరుత్థానుడై అట్టి పునరుత్థానం ద్వారా పరిశుద్ధాత్మ చేత దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపించబడినాడు అని రోమా 1వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నది. యేసుక్రీస్తు శరీరం బట్టి దావి సంతానముగాను మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా పరిశుద్ధాత్మ సహాయమున దేవుని కుమారుడైన ప్రభావంతో నిరూపించబడినప్పటికీ వారు యేసే క్రీస్తు అని నమ్మకపోయి ఉన్నారు. ఆ విధంగా నమ్మకపోగా యేసే క్రీస్తు అని నమ్మి ఆయన నామమున జీవాన్ని పొంది యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం ప్రకారం యేసు దేవుని కుమారుని క్రీస్తు అని నమ్మునట్లు నమ్మి ఆయన నామమున జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను అని యోహాను చెప్పిన మాట ప్రకారం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాల్లో యేసు దేవుని కుమారుని క్రీస్తు అని నమ్మి పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది రక్షణ పొంది ఒక సంఘముగా చేర్చబడి వారు అపస్తుల సభాసు రొట్టె ప్రార్థన చేయటం ఎడదిగా కూడుకొనొచ్చు. అపస్తులుగా 2వ అధ్యాయం 42వ వచనం ప్రకారం. ఇక వారి మధ్య అపస్తులుగా 2వ అధ్యాయం 43వ వచనం ప్రకారము అనేక మహత్కార్యములు సూచక్రియలు అపస్తుల ద్వారా జరగచ్చు. ఈ క్రమంలోనే అపస్తుల గారి 3వ అధ్యాయంలో పుట్టింది మొదలుకొని కుంటి భిక్షకుడైన ఒక వ్యక్తిని పేతురు యోహానులు స్వస్థపరిచినప్పుడు అపస్తుల గారి 4వ అధ్యాయం 3వ వచనంలో పేతురు యోహాను బలాత్కారంగా పట్టుకొని ఇక వారిని అపస్తుల గారి 4వ అధ్యాయం 17వ వచనం ప్రకారం 11 వచనాల ప్రకారం వారి బెదిరించి యేసునామమును బట్టి బోధించకూడదని వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఇక ఇది మొదలుకొని సంఘం మధ్య పరిచయం చేస్తున్న అపొస్తలులను ఏ విధంగా హింసించారు అనేది మనకు అపొస్తలుగా 4వ అధ్యాయం 1 నుండి 3, 18 నుండి 21, 5వ అధ్యాయం 15 నుండి 18, 40, 41 వచనాలు, 7వ అధ్యాయం 54, 60 వచనాల్లో స్టీఫెన్ రాళ్లతో కొట్టి చంపి 8వ అధ్యాయం 1వ వచనంలో సంఘానికి గొప్ప హింస కలిగి 9వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు మొదలైన స్థలాల్లో పౌలుగా మారిన సౌలు అయితే సంఘాన్ని హింసించి ఇంటింటాజు వచ్చి సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైన ప్రధాన యాజకులకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులను ఎండు కనుగొన్న ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చటకు దమస్కులోని సమాజం వారి పరిస్థితులు ఇమ్మని అడిగి అధికారముతో సంఘాన్ని హింసించడం, చంపడం. ఈ ప్రకారంగా క్రీస్తకం 2వ శతాబ్దం వరకు ఎంతమంది క్రైస్తవులు రోమా సామ్రాజ్య పరిపాలనలో యూదుల ద్వారాను రోముల ద్వారాను చనిపోయారో ప్రభువు యేసుక్రీస్తులు వేయబడిన తర్వాత మనకు చరిత్ర చెప్తున్నది. కాబట్టి యూదులు ఇంకను తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలోని కృప ప్రత్యక్షత వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలోని ఆ అభిషక్తుడు లేక క్రీస్తు మెస్సియా వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే
యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాల్లో యెషయా ద్వారా ప్రభువు వారి విషయమే ఈ విధంగా ప్రవచించాడు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్లు ఈ జనుడు హృదయం క్రొవ్వు చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించుమని చెప్పాను. ఇదే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉండగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 13-15 వచనాల్లో ప్రస్తావించాడు. ఇందు నిమిత్తం నేను ఉపమానరీతిగా వారికి బోధిస్తున్నాను. ఈ ప్రజలు కళ్ళారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహించరు, చూచిన మటుకు చూదురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉన్న విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రస్తావించాడు. అపొస్తలుల కార్యము 28వ అధ్యాయంలో సహా అపొస్తలుడైన పౌలు తాను చెరసాలలో ఉండగా అతని ఎద్దుకు వచ్చిన వారి విషయంలో ఇదే చెప్పుకొచ్చాడు. అపొస్తలుల కార్యము 28వ అధ్యాయం 26-27 వచనాలు. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు, చూచుట మట్టుకు చూదురు కానీ కాననే కానరు అని ఈ ప్రజల ఎద్దుకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నది, వారి చెవులు మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నవి అనే విషయాన్ని ప్రస్తావించి, ఇక వారు రక్షణ పొందేటువంటి ఒక లేఖన ప్రకారమైన దినాన్ని కూడా అపొస్తలుడైన పౌలు రోమపత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే ప్రభు వారిని విడిచిపెట్టాడు అని కూడా దేవుని యొక్క వాక్యంలో పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. రోమపత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, అలాగే నేను అడుగున్నది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లా రాదు, నేను కూడా ఇజ్రాయేలుడినే, అబ్రహాం సంతానం ముందు బెన్యామీను గోత్రంలో పుట్టినవాడను, దేవుడు తన ముందే అబ్రహాం ద్వారా ఎరిగిన తన ప్రజలైన ఇజ్రాయేలును విసర్జించలేదు మొదలైన విషయాలని కూడా ఈ రోమపత్రిక 11వ అధ్యాయంలో వివరిస్తూ వచ్చి చివరికి రోమపత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో చివరి భాగంలో ఇజ్రాయేలు జనులు అందరినూ రక్షించబడదురు అని కూడా చెప్పాడు. అంటే వారు ఆ విధంగా రక్షణ పొందేటువంటి ఒక దినాన్ని దేవుడు ఏ విధంగా నిర్ణయించాడో దానిని దానియేలు గ్రంథం, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం నుండి లేఖన భాగాలను తీసుకొని పౌలు ఆ విధంగా చెప్పినట్లుగా మనకు కనబడుతున్నది. ఏమంటే, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము వారి మీదను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన వాని మీద, తాము పొడిచిన నా మీద లేక తాము పొడిచిన వాని మీద దృష్టి ఉంచి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించరు. దేశనివాసులందరూ ఏ కుటుంబంలో కుటుంబంగా ప్రలాపింతురు. దావీదు కుటుంబం ప్రత్యేకముగా, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, సిమి కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు అని ప్రకటన గ్రంథంలో తన దాసుడైన యోహానుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ప్రకారం కూడా ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘహరుడే వచ్చుచున్నాడు, ప్రతినేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారిని ఆయన చూచెదరు అని ఇజ్రాయేల్ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తును చూచి జకర్యా 12వ అధ్యాయం 10 నుండి 14 వచనంలో చెప్పబడిన ప్రకారము వారు తమ పాపాల కోసం పశ్చాత్తాపడి తప్పనిసరిగా రక్షణ పొందుదురు అని
ప్రవచనము చెప్పిన ప్రకారం అది జరగనే ఉన్నది. అనగా అర్థమేమిటి? వారు కృపా ప్రత్యక్షతను అంగీకరించకపోయినంత మాత్రమున ప్రభు వారిని విడిచిపెట్టకుండా ఒక దినమున తన మహిమ ప్రత్యక్షతలో అనగా ప్రభు యేసుక్రీస్తు ఆ పరమండలం నుండి భూమి మీదకి సంఘంతో కలిసి వచ్చేటప్పుడు చూచి రక్షణ పొందుదురు అని ప్రవచించి దాన్ని నెరవేర్చబోతున్నారు. మనము ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, భూతకాలంలో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలోని ఆ కృప ప్రత్యక్షత వాస్తవానికి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలోని ఈ అభిషక్తుడు ఇజ్రాయెల్ ఎదురు చూస్తున్న అభిషక్తుడు, వారు ఆ ప్రకారంగా ఎదురు చూస్తూ ఉన్నారు అనే దానికి దేవుని వాక్యంలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకు మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాల్లో విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలన అని ప్రభు యేసుక్రీస్తు యొద్దకు వర్ధమానికులు పంపించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనంలో ఆ సమరయ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునండి నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయను అని యేసునామమున క్రీస్తుతో ఆ స్త్రీ తెలియక చెప్పి చివరికి ప్రభు యేసుక్రీస్తు నేనే ఆ మెస్సియాను లేక క్రీస్తుని అనేటప్పటికీ ఆమె విశ్వసించి యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో ఆ కుండ విడిచి ఊర్లోనికి వెళ్ళి, యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనంలో నేను చేసినవని నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని తనకు కలిగిన ప్రత్యక్షతను వివరిస్తున్నది. నిజముగా ఎవరి కోసం అనగా యోహాను సువార్త 1:11 ప్రకారం ఆయన తన స్వజనుల ఎదుగు వచ్చాను అని ఎవరి గురించి చెప్పబడినో, తన స్వజనులు అయినటువంటి యూదులే ఆ ప్రత్యక్షతను అప్పుడు కానీ ఇప్పుడు కానీ గ్రహించలేనటువంటి స్థితిలో ఉండగా, కేవలం దేవుడంటే ఎవరో తెలియకుండా మూగ విగ్రహాలను పూజిస్తూ ఆ చీకటిలో అంధకారంలో పాపంలో జీవిస్తుండిన మనకు రోమా 5:5 ప్రకారం ఎప్పుడో భూతకాలంలో క్రీస్తుకు 28వ సంవత్సరం నాడు పాలస్తీనా దేశంలో శరీరధారిగా ఈ లోకంలో ప్రత్యక్షమేశ్వరులో మరణ సమాజం తిరిగి లేచినటువంటి ఆ ప్రత్యక్షత మన హృదయాలకు వెల్లడి కావడం అంటే నిజంగా అయితే దేవుని కృపే. ఇటు కృపను దేవుడు మన ఎడల చూపించడం కొరకు మనము దానికి తగిన వారమా, మన అయోగ్యత, మన పాపస్థితిని మనము జ్ఞాపకం చేసుకొనవలసిన వారం. ఏ ప్రకారంగా మొదటి అధ్యాయం 12వ వచనంలో పౌలు చెప్తున్నాడు, పూర్వము దూషకుడును హింసకుడును ఆనికుడు నన్ను తన పరిచయకు నియమించి నమ్మకమైనవానిగా ఎంచినందుకు కృతజ్ఞుడే ఉన్నాను, తెలియక అవిశ్వాసం వల్ల చేసేది కనుక కనికరించబడుతున్నది. అట్టి కనికరాన్ని పొందినందుకు పౌలు ఏ విధమైన కృతజ్ఞతా జీవితాన్ని జీవించి ప్రభువు యేసుక్రీస్తు నామ నిమిత్తం, యేసే క్రీస్తు అనే ఈ ప్రకటన నిమిత్తం ఏదైనా కొద్దిపాటి శ్రమలే కాకుండా అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయం 13వ వచనంలో పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా, నేనైతే ప్రభువుని యేసు నామ నిమిత్తం యెరూషలేములో బంధించబట్టుకు మాత్రమే కాక చనిపోటుకుని సిద్ధముగా ఉన్నానని చెప్పుటే కాక, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఫిలిప్పీ సంఘస్థులతో ఏం చెప్తున్నాడు, మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలో నేను పానార్పణగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి అని చెప్పుడు చూడగా, అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయంలో ఏమిదో చెప్పాడో దాన్ని క్రియాపూర్వకముగా ఫిలిప్పీ 2:17లో, 2 తిమోతి 4:6లో నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడుతుని పరుకాడ ముట్టించింది, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని చెప్పుడు చేత ఏమైతే చెప్పాడో దాన్ని క్రియాపూర్వకంగా నెరవేర్చి తన అయోగ్యత, నిస్ప్రయోజకత, భయంకరమైనటువంటి పాప స్థితిలో ప్రభు తాను మీద చూపినటువంటి కృపకు ఏ విధంగా కృతజ్ఞతగా జీవించాడో పౌలు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. అందుకోసమే పౌలు 1 కొరింథీ 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి అని చెప్పుకొచ్చాడు.
మరి నాడు ఆయన కృపచేత రక్షణ పొందిన మనము ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి అనేది మనకు దేవుని వాక్యంలో తీర్చుకు రాసిన పత్రిక